ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి వీడియోనో కాదో నాకైతే తెలియదు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను లాస్ట్ 7 months అంటే January 10కి ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి అంటే అది ఇప్పటికీ కొంతమందికి బాగా నచ్చి కామెంట్స్ రూపంలో చాలా చెప్తున్నారండి. ఏంటి అని అంటే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, స్టిచ్చింగ్ బాగుంది, మీ మోడల్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు కుట్టే విధానం బాగుంది, కాకపోతే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో అయితే పెట్టండి, నాకు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి నాకు ఆ ఒక్క వీడియోతోనే నేను చాలా వైరల్ అయిపోయాను. అంటే నాకు తగ్గట్టుగా ఇప్పటికీ 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కాలేదు, కానీ ఎంతో కొంత అంటే ఆ వీడియో వల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్, కొంతమంది కాదండి, మ్యాక్సిమం ఒక 287 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇప్పటికీ ఆ ఒక్క వీడియో వల్లనే సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాచ్ టైం పెరిగింది, అన్నీ పెరిగాయి. అయినప్పటికీ 500 సబ్స్క్రైబర్స్ కాకపోయినా ఇప్పటికీ ఆ యొక్క వీడియోకు మెసేజెస్, కామెంట్స్, స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో పెట్టండి, మీ ఐడియాస్ బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి మెసేజ్ రూపంలో వస్తున్నాయండి. అదేవిధంగా కొంతమంది అడిగారు, మేము క్లాత్ మెటీరియల్ పంపిస్తాము, స్టిచ్చింగ్ కటింగ్ వీడియో చేసి పంపిస్తారా అని కూడా అడిగారు. కానీ వాళ్ళు అడిగిన వెంటనే నేను రిప్లై కూడా ఇచ్చాను. ఆ ఒక్క కామెంట్లో నా మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేశాను, కానీ వాళ్ళైతే ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. అందుకు కూడా నేను ఆన్లైన్ బిజినెస్ అంటే ఆన్లైన్ స్టిచ్చింగ్ చేయడానికి, ఆర్డర్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఈ విషయం చెప్పడానికే ఈరోజు వీడియో అనేది చేస్తున్నానండి. మెయిన్గా ఏంటంటే ఆ ఒక్క వీడియోకే చాలా కామెంట్స్ వస్తున్నాయి. నిన్న నైట్ ఒక అక్క మెసేజ్ చేసింది, అక్కనా ఆంటీయా తెలీదు, హాయ్ అండి, హలో అండి అని మెసేజ్ చేసి ఒక మెసేజ్ అయితే చేసింది. మీ ఐడియాస్ చాలా బాగున్నాయి, ఇప్పటి వరకు ఏవేవైతే స్టిచ్ చేశారో అవన్నీ, అంటే నేను వీడియోలో ఏవైతే మోడల్స్ పెట్టానో అవన్నీ మళ్ళీ ఒకసారి కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని పెట్టారు. కానీ ఏంటంటే అన్నీ అంటే మ్యాక్సిమం నేను ఒక 15-20 డ్రెస్సెస్ అయితే ఇంకెక్కువనే ఉంటాయి, అంటే ఎన్నో తెలియదు, కానీ నేను ఒకసారి కౌంట్ చేసి పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశానో తెలియదు, కానీ అవన్నీ మళ్ళీ రీస్టిచ్ చేసి, అంటే రీస్టిచ్ కాదు, స్టిచ్చింగ్ చేసి కటింగ్ వీడియో పెట్టాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇప్పటి వరకు కుట్టినవి మళ్ళీ సేమ్ మోడల్, సేమ్ డిజైన్ చేయాలన్నా కష్టమే, క్లాత్ కొనాలన్నా కష్టమే, లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే మన మిడిల్ క్లాస్లో నేనైతే క్లాత్కి ఎక్కువ, మెటీరియల్కి క్లాత్కి మనీ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీటర్ తరపున ఇస్తారు కదా క్లాత్, అయితే దానికి ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి నేను శారీసే తీసుకుంటాను. ఆ విషయం మొన్నటి వీడియోలో పోస్ట్ చేశాను, అది బాగా ముందుకెళ్తుంది. ఆల్రెడీ 3 daysకే 1.1000 కంటే ఎక్కువనే చూశారు. అది నాకు గొప్ప, ఎందుకంటే నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోలో 100కి ఎక్కువ దాటవు, ఏదో ఒక్క వీడియో అయితే 500 లోపు అయితే చూస్తారు. కాబట్టి ఇంకా నాకు అదైతే నచ్చుతుంది, అంటే ఆ మూవింగ్ అనేది చాలా బాగుంది, అది నాకు గొప్ప విషయం. ఆ వీడియోలో చెప్పాను, ఇదివరకు శారీస్ ఎక్కువ తీసుకుంటాను, ఫస్ట్ టైం మెటీరియల్ అనేది తీసుకున్నాను అని చెప్పేసి, అంటే అది కూడా తక్కువ కాస్ట్కి వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. శారీస్ తీసుకోవాలి, ఆ శారీ తక్కువ కాస్ట్ ఉందో లేదో చూసుకోవాలి, అలాగే నేను నేను ఏ మోడల్ అయితే కుట్టాలనుకుంటున్నానో ఆ క్లాత్కి ఆ మోడల్ సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి, దానికి తగినంత లైనింగ్ తీసుకోవాలి, తర్వాత దానికి క్యాన్ అవసరమా చూసుకోవాలి, తర్వాత కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి, అంటే అన్నీ ఇలాగే చేయాలంటే కొంచెం కష్టమే కదా. అలాగని మీ కామెంట్స్కి నేను ఇబ్బంది పెట్టకుండా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఆ డెసిషన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడమే కాకుండా నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో స్టిచ్చింగ్ నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది. అలాగే మీ కామెంట్స్ని నేను అబాధ్యతారహితంగా వదిలేయకుండా నేనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఆ వీడియోకు సంబంధించి నా వీడియో ఇప్పటివరకు అయితే అది
మీషోలో మెటీరియల్ శారీస్తో ఎన్ని డ్రెస్సెస్ కుట్టానో పాపకి అని, ఎన్ని మోడల్స్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను. అది జనవరి 10, 2024. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ వీడియో పెట్టాను. ఆ వీడియోకి నాకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా ఇప్పటికీ ఆ వీడియో వ్యూస్ వెళ్తుంది, అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని నేను బేస్ చేసుకొని ఈ వీడియోనైతే తీస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న ఐడియా ఏంటంటే, ఇప్పటివరకు ఇంకా కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నేను స్క్రీన్ మీద ఆ వీడియోకి సంబంధించిన స్క్రోలింగ్ కానీ, ఆ వీడియో కామెంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పుకొని వీడియోను పోస్ట్ చేయడం కాకుండా మీకు కూడా చూపిస్తే అవును నిజమే ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి, అందుకే వీడియో చేస్తుంది అనేసి మీకు తెలియాలి కదా. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే, కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది. ఒకవేళ కొత్తగా చూస్తున్న వారికి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నేను పెట్టిన వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తే అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఏ వీడియో చూడాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళైతే నేను పక్కన ఒక స్క్రీన్ మీద ఏ వీడియో చూడాలనేసి అయితే పిక్ పెడతాను. దాన్ని మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు. నా ఛానల్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నేను చెప్పేది చూడండి. ఇప్పుడు నేను కామెంట్స్ ఎవరైతే చేశారో, నాకు ఆ వీడియోకు సంబంధించిన కామెంట్స్ ఎవరైతే చేశారో దాన్ని చూసుకొని ఇప్పుడు నేను ఒక్కో డ్రెస్ని ఒక్కో మోడల్గా స్టిచ్ చేశాను కదా. నాకు ఈ వీడియోకి, ఇప్పుడు నేను పెట్టబోయే వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేస్తారో, అంటే ఆ వీడియో చూడండి మళ్ళీ ఒకసారి. అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో పాపకి స్టిచ్ చేసిన మోడల్స్ అని చూపించాను కదా. ఆ వీడియో చూడండి. మీకు ఏదైతే ఏ మోడల్ అయితే నచ్చుద్దో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద నా మొబైల్ నెంబర్ ఇస్తాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్కే అక్కడ మీకు ఏదైతే నచ్చుద్దో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేయండి. అందులో ఏది అంటే నాకు కామెంట్స్ పెడతారన్నాను కదా, ఆ కామెంట్స్ ఎవరైతే ఎక్కువగా అంటే కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు నచ్చిన డ్రెస్ అయితే ఆర్గాంజా క్లాత్తో స్టిచ్ చేసిన వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లెహంగా, పైన బాడీ పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్ రఫుల్స్ బ్లౌజు. అది నాకు చాలా ఇష్టం ఆ బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఆ డ్రెస్ని బేస్ చేసుకోండి. దానికి ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఈ డ్రెస్ని ఇలాగా స్టిచ్ చేసి మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని ఒక కామెంట్ చేశారు. అలా ఆ కామెంట్ని, ఆ డ్రెస్కి సంబంధించిన కామెంట్ ఒక 4-5 చేశాను అనుకోండి. అలాగా ఆ డ్రెస్ని నేను మళ్ళీ మీకోసం కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ప్రతిదీ నేను స్టిచ్ చేసి కటింగ్ చేయాలంటే నాకు ఇబ్బంది కదండి. ఎందుకంటే మెటీరియల్ కొనాలి, లైనింగ్ కొనాలి, దానికి క్యాన్ అవసరమైతే క్యాన్ కొనాలి. కటింగ్ స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది కాదు, కానీ మెటీరియల్ కొనడం అనేది ఇబ్బంది కదా. అందుకని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంట్లో ఒక మోడల్ ఉన్న డ్రెస్ని మళ్ళీ ఇంకో మోడల్ కుట్టి స్టిచ్ చేద్దాము అని అంటే ఇంట్రెస్ట్ ఒకటి రాదు. అట్లా అని మళ్ళీ క్లాత్కి, మెటీరియల్కి మనీ అంతా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మనీకి. అందుకని ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఎవరైతే ఎక్కువ డ్రెస్కి కామెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తారో, లేదా నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ అయితే వస్తాయి కదా, ఆ కామెంట్ని బేస్ చేసుకొని నేను దాన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఈ ఐడియా ఏదో నాకు బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలామంది అన్ని డ్రెస్సెస్ని స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టడం అంటే నా వల్ల కాదండి. అలా అని అంటే కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేస్తే నేను ఎవరి సైజు కుట్టాలి? ఆల్రెడీ పాపక మోడల్ ఉంది, దాన్ని మళ్ళీ ఆ పిల్ల వేసుకోదు, ఆమె ఇష్టపడదు, ఆల్రెడీ ఉందిగా మమ్మీ అని అంటుంది. బయట వాళ్ళు ఎవరు ఆ మోడల్ స్టిచ్ చేయించుకోరు, ఎందుకంటే క్లాత్కి, మెటీరియల్కి ఎక్కువ క్లాత్ అవుతుంది కదా, ఏం అవసరం లేదు అనేసి స్టిచ్చింగ్ చేయించుకోరు.
అలా అని నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. నేను మీకోసం మీ గురించి ఆలోచించి మీరు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు చాలామంది ఆ వీడియో గురించి కామెంట్ చేశారు. ఈ మీ ఐడియాస్ బాగున్నాయి, మీరు చాలా టాలెంటెడ్, అవన్నీ మీకు పక్కన స్క్రోల్ మీద ఇస్తాను, లేకపోతే ఆ వీడియోను డైరెక్ట్గా మీకు చూపిస్తాను. నచ్చితే కామెంట్ లైక్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఆ వీడియో చూడండి. మీకు నచ్చిన నేను కొన్ని డ్రెస్సెస్ పెట్టాను కదా, అందులో నచ్చిన డ్రెస్సెస్ని స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి నాకు ఫోటో అనేది పంపించండి. పంపించిన తర్వాత వీళ్ళకి ఈ మోడల్ అవసరము అని చెప్పేసి అదే మోడల్ని ఇంకో 4-5 సెలెక్ట్ చేసుకొని నాకు సెండ్ చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక డ్రెస్సు ఒక్కరికే నచ్చితే ప్రాబ్లం కాదు. ఒక నలుగురికి నచ్చింది అనుకోండి, ఆ నలుగురు నా వల్ల ఆ డ్రెస్ని ఒక్కరే కాకుండా ఇంకో నలుగురు కూడా నేర్చుకుంటారనేది నా ఉద్దేశం అన్నమాట. అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఒకరే పంపించారు కదా, ఒకరికే స్టిచ్ చేసి చూపిస్తారా, ఇంకోరు కూడా చూస్తారు కదా అని అంటే అది కాదండి. నేను చెప్పేది ఏంటంటే అలా ఇప్పుడు నాకు నచ్చిన డ్రెస్ అనేది చెప్పాను కదా, ఆ నచ్చిన డ్రెస్ని కొంతమందికి నచ్చింది అనుకోండి, నాకు ఆ డ్రెస్ ఇష్టం, అలా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆ డ్రెస్ని స్టిచ్చింగ్ కావాలి, కటింగ్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చింది అని అంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. అప్పుడు వెంటనే నేను మెటీరియల్ అనేది తీసుకొచ్చి, నాకు కొంచెం ఇబ్బంది అయినా కూడా మెటీరియల్ అనేది సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కాకపోయినా కొంచెం దగ్గరలో తీసుకొని సేమ్ ఆ పిక్చర్లో ఎలా ఉందో అలా వచ్చేలాగా చూసి మీకైతే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెడతాను. అలా పెట్టడం వల్ల, మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఒరిగేదేం లేదు, మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడం వల్ల నాకేం ఒరిగేదేం లేదు కదా. కామెంట్ అయితే చేయండి. అలా కాకుండా నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ని మీకు ఇస్తాను. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలోనే చాలామంది అడిగారు, ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటారా, స్టిచ్చింగ్ చేసి ఇస్తారా, మీరు క్లాత్ కొంటారా, మమ్మల్ని పంపించమంటారా అని. ఎలాగైనా పర్వాలేదు, స్టిచ్ చేసి ఇస్తానని చెప్పి నేను వాట్సాప్ నెంబర్ని వాళ్ళకి సెండ్ చేశాను, కానీ నాకు ఎటువంటి రిప్లై రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మీకు ఏ మోడల్ అంటే మీకు నచ్చిన మోడల్ అయినా, నా దగ్గర ఉన్న నేను స్టిచ్ చేసి పోస్ట్ చేసిన వీడియోలో నచ్చిన మోడల్ అయినా ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చిన ఫోటోని నాకు పంపిస్తే, నాకు పేమెంట్ చేస్తే నేను ఆ క్లాత్ని స్టిచ్చింగ్ చేసి మీ అడ్రస్ నాకు షేర్ చేస్తే నేను స్టిచ్ చేసి మీ అడ్రస్కి అనేది పంపించడం జరుగుతుంది. కంపల్సరీగా నన్ను ట్రస్ట్ చేసి నన్ను నమ్మి మీరు పూర్తి డీటెయిల్స్తో నాకు మీ అడ్రస్ పంపించి మనీ సెండ్ చేస్తే నేను క్లాత్ కొనుక్కొచ్చి స్టిచ్ చేసి మళ్ళీ మీ అడ్రస్కి పంపిస్తాను కంపల్సరీగా. ఒకవేళ మాకు ఆన్లైన్ ఆర్డర్స్ అవసరం లేదు, చాలా ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, చాలా బయట మేమే కుట్టుకొని స్టిచ్ చేసుకుంటాము, మీరు కేవలం కటింగ్ వీడియో, మా ఐడియా కోసం కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టండి పర్వాలేదన్నా కూడా నేను దానికి రెడీగానే ఉన్నాను. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను పెట్టిన డ్రెస్సులలో ఎంతమందికి ఒక్క డ్రెస్సు ఒక 5 నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అలా ఎంతమందికి ఎన్ని డ్రెస్సులు నచ్చితే అన్ని డ్రెస్సులు అనేది పోస్ట్ చేస్తాను. కానీ అన్నీ చేయడం అంటే వీలు కాదు, ఎందుకంటే సేమ్ క్లాతులు సేమ్ మెటీరియల్ దొరకదు కాబట్టి అర్థం చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. మొన్న రీసెంట్గా పెట్టిన ఆన్లైన్లో మీషోలో తీసుకున్న మెటీరియల్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచి మూవింగ్ ఉంది, చాలా బాగా వెళ్తుంది. నాకు దాంట్లో కామెంట్స్ కూడా వస్తున్నాయి. 3 డేస్లో 1K అంటే నాకు గొప్పనే. కొంతమందికి చాలామంది స్టిచ్చింగ్ చేసి క్లాత్ కొని స్టిచ్చింగ్ చేసి పెడుతున్నారు. వాళ్ళకు గంటలోనే 2 గంటల్లోనే లేకపోతే ఒక హాఫ్ డేలోనే 1000కి పైగా వ్యూస్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను కష్టపడే విధానానికి నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అలాగే వ్యూస్ రావట్లేదు. ఎంత కష్టపడి ఇన్ని
వీడియోస్ పెట్టి అంటే నేను ప్రతి దాంట్లో చెప్తాను. కామెంట్స్ అంటే నేను చెప్పే విధానం మీకు అర్థమైతే కామెంట్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తాను. కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయరు. అంటే నేను ఏమనుకోవాలి, మీకు అర్థమవుతుందా లేదా, లేదా కావాలనే కామెంట్ చేయట్లేదా? చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక వీడియోను ఒక 1000 మంది చూసారనుకోండి, పోనీ ఒక 500 మంది చూసారనుకోండి, ఆ 500 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారా? లేదు. చూస్తారు, వదిలేస్తారు, అంతే. అలాగని కొంతమంది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో స్టిచ్చింగ్ వీడియో పెట్టే వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. యూట్యూబ్ పెట్టడానికి మనీ ఏం ఖర్చు కాదు, కానీ టైం మాత్రం తప్పకుండా ఖర్చు అవుతుంది. దానికి మనం వీడియో తీసుకోవడానికి టైం కావాలి. వీడియో ఎడిటింగ్ చేయడానికి 3-4 గంటలు పడుతుంది. థంబ్నెయిల్ పెట్టడానికి టైం పడుతుంది. అలాగే పోస్ట్ చేయడానికి వైఫై ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అంటే వీడియో లెంత్ని బట్టి టైం అనేది తీసుకుంటుంది. ఇంత కష్టపడ్డప్పుడు మీరు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వల్ల మీకేంటి లాభం అనుకోవచ్చు. ఏం లాభం లేకపోయినా నేను చెప్పేది నార్మల్ ఇంట్లో పనులు లేకపోతే ఇంకా బయట విషయాలు ఏదో చెప్పి వీడియో చేయట్లేదు కదా. మీకు యూస్ఫుల్ అయిన వీడియోసే, అలాగే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు మాత్రమే పెడుతున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి నన్ను ఒక లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేమీ లేదు కదా. ఒక వీడియో నా వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా చూస్తున్న వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకటే వీడియోస్ చూడండి, మీకు నచ్చితే ఇలా నచ్చిందని ఇప్పుడు పోస్ట్ చేసే వీడియోకి కామెంట్ చేయండి, ఈ డ్రెస్ నచ్చిందక్క అని. ఒకవేళ నాకు అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని యూజ్ చేసుకొని మీరైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆ వీడియోలో నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయొచ్చు. అదొకటి. తర్వాత నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. నన్ను ట్రస్ట్ చేస్తే మీకు నచ్చినట్టుగా మీకు నచ్చే విధంగానే స్టిచ్ చేసి ఇస్తాను. కాకపోతే మనీ అనేది ముందుగానే నాకు పేమెంట్ చేయాలి. ఎందుకంటే నేను ప్రత్యేకించి క్లాతులు కొని డ్రెస్ సెండ్ చేసి అంటే డ్రెస్సులు మీకు పంపించే పొజిషన్లో లేను ఫస్ట్ అంతే. అందుకని ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ చేసేస్తే మీకు నచ్చిన క్లాత్ని మీకు వీడియో కాల్ చేసైనా లేకపోతే క్లాత్ కొనే ముందు మీకు పిక్స్ పెట్టైనా క్లాత్ని తీసుకొని లైనింగ్ని తీసుకొని డ్రెస్ అయితే స్టిచ్ చేసి ఇస్తాను. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి విషయాల గురించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్లో ఆల్ అనే బటన్. చెప్పాను కదండి, నేను గొప్పలు చెప్పుకోవడానికని కాకుండా నేను మీకు చూపిస్తే మీరు ట్రస్ట్ చేస్తారనే నమ్మకంతో మాత్రమే ఈ వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా, యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఆ వైటీ స్టూడియో అనే యాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మన వీడియోలు మనమైతే చూసుకోవద్దు కాబట్టి ఇలాగా వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత నేను పెట్టిన వీడియోస్ అనేవి ఇలాగా వస్తాయి కదా. ఆ వీడియో అనేది నేను చాలా లాంగ్ బ్యాక్లో అంటే బాగా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఇవన్నీ స్క్రోల్ చేసి చూపిస్తేనే నేను పోస్ట్ చేసిన వీడియో అయితే వస్తుంది. ఇదండి నేను పోస్ట్ చేసిన వీడియో. దాన్ని ప్రెస్ చేస్తే ఎంతమంది ఎన్ని అనాలిసిస్ ఓపెన్ చేస్తే వ్యూస్ ఎంత, దాని హవర్స్ ఎంత. ఈ వీడియో చూపించడానికి గల ఒకే ఒక్క కారణం నా కామెంట్స్ వచ్చాయా లేదా అనేది, నిజమా కాదా అనేది మీకు తెలియడం కోసమే. చూడండి, కేవలం అనుకోవచ్చు కేవలం 100 కామెంట్లకే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని కొంతమందికి అనిపించి ఉండొచ్చు. కానీ నేను నమ్మకం కుదుర్చుకొని మీరు నమ్మాలని చెప్పి మాత్రమే చూపిస్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కామెంట్స్ వచ్చేసైతే ఇలా కామెంట్స్ వచ్చాయి కొన్నిగా. అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టాలంటే వీలు కాదు కదా, అందుకే డైరెక్ట్గా వీడియోనే చూపిస్తున్నాను. నన్ను నాకు నచ్చిన పనిని ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల నాకు వచ్చిన ప్రతిఫలం మాత్రమే ఇది. మనీని అంటే డబ్బును మాత్రమే ప్రతిఫలంగా, చేసిన పనికి డబ్బును మాత్రమే ప్రతిఫలంగా ఆశించకుండా మనం చేసిన పనికి చిన్న కామెంట్ ఎవరైనా గొప్పగా చెప్పుకునే కామెంట్స్ ఇచ్చినా కూడా
అది మనకు గొప్పనే కదా. అలాగా అందుకని మాత్రమే చూపిస్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ మాత్రం రానివ్వకండి. రీసెంట్గా నిన్న నైట్ మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా కామెంట్, అందులో టాప్లో న్యూయెస్ట్ నొక్కితే మనకు చూపిస్తుంది. ఇలాగా 4 days బ్యాక్, నిన్న నైట్ 13 hours బ్యాక్ కూడా నాకు మెసేజ్ రావడం అయితే జరిగింది. ఆ పైన వచ్చిన ఒక్క మెసేజ్ని మాత్రమే నేను దృష్టిలో ఉంచుకొని, దానికి కింది వైపున కొన్ని వచ్చిన మెసేజెస్ కామెంట్స్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. నేను తీసుకున్న ఐడియా ఓకేనా కాదా, అంటే కరెక్టా కాదా అనేది కూడా నాకు చెప్పండి. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మీకు గనక కామెంట్స్ వచ్చాయి, మీకు గనక వీడియో తీస్తున్నారు, మీరు ఒక్కరే ఉన్నారా వీడియోస్ తీసి పోస్ట్ చేసేవాళ్ళు స్టిచ్చింగు అంటే అవన్నిటికీ నేను సమాధానం చెప్పుకోలేను. కానీ నాకు వచ్చిన ప్రతిఫలాన్ని మాత్రమే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇలాగ బోట్ నెక్ బ్లౌజు కామెంట్లో వచ్చినాయి. ఈ పొట్టి డ్రెస్ అయితే ఆది వరకు నెక్ అయితే కామెంట్ వచ్చిన దాని ప్రకారమే నేను స్టిచ్ చేసి వీడియో పోస్ట్ చేశాను. ఒకరు అడిగారు 10 months బేబీకి ఫ్రాక్ కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపించమని. ఇంకా తర్వాత నెక్స్ట్ పోస్ట్ చేసింది ఇలాగ బ్లాగు కొత్తగా ఫ్రాక్ డిజైన్ కావాలనుకునే వారికి అని. ఇలాగ అదొకటి, అది కూడా మంచి రేటింగ్లోనే ఉంది. నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకటి. తర్వాత మిగతావన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అన్నిటికీ చూడండి ఎంత 85, 200 బిలో 200, కొన్నింటికి మాత్రమే 100 అట్లాగా వచ్చాయంతే. నాకు వచ్చిన కొన్ని మంచి కామెంట్స్ని, అన్ని మంచివే, నెగిటివ్ కామెంట్ అయితే ఎవ్వరూ చేయలేదు. వాటిలో కొన్నింటిని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. లూప్ టర్నర్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఒక కామెంట్ వచ్చింది. తర్వాత బాగా ఫేమస్ అవుతున్న రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్, తర్వాత లూప్ టర్నర్ తీసుకొని అంటే దాన్ని తీసుకోవడం వల్ల నా టైం మేనేజ్మెంట్ ఎలా ఉందనేది వీడియో, బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ ఎలా చేస్తే ఎట్లా నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత మీషోలోనే ఒక లెహంగా తీసుకున్నాను. తర్వాత కస్టమర్కి బ్యూటిఫుల్ రిసెప్షన్ లెహంగా స్టిచ్ చేశాను. దీనికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా వ్యూస్ వచ్చాయండి. ప్రతి ఒక్కటి చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా చూపించడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చూపించాలనిపించి మాత్రం చూపించాను. ఇక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన 2 విషయాలను మాత్రం గుర్తుంచుకొని నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ సెక్షన్ ఆధారంగానే నేను డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.